అందరికీ నమస్కారం. మనం చూస్తున్నాము ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న అల్లర్లలో, అరాచకంలో నీట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులు కొంతమందే ఉంటే దేశంలో అరాచకం సృష్టిస్తున్నటువంటి దేశద్రోహులు, విద్రోహ శక్తులు ఎక్కువ శాతం ఉన్నారు. ఇది మనము గమనించాలి. చాణక్యుడు ఒక మాట చెప్తాడు, రాజుడు బలవంతుడైతే వ్యవస్థలో ఉన్న దొంగలందరూ కూడా బయటికి వచ్చి ఏకతాటిపైన నిలుస్తారు. ఇప్పుడు జరుగుతుండేది కూడా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద అదే పరిస్థితిని. మన రాజు నరేంద్ర మోడీ గారు బలవంతుడుగా ఉన్నాడు కాబట్టి ఈ దేశ విద్రోహ శక్తులందరూ కూడా ఈరోజు బయటికి వచ్చి అల్లర్లు సృష్టిస్తున్నారు కావాలనే. మనము అక్కడ నిజంగానే నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు నిజంగానే ధర్నా చేస్తూ ఉంటే అక్కడ ఉండే విద్యార్థులు ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తారు అని ఎలా చెప్తారండి? అలాగే ఖలిస్తాన్ జిందాబాద్ అంటున్నారు. ఖలిస్తాన్ జిందాబాద్ అనేవాడికి నీట్కి ఏం సంబంధం? అక్కడ ఉన్నటువంటి వాళ్ళు రాముడి గురించి చెడుగా చెప్తున్నారు. అలాగే భరతమాత తల్లి అవుతుంది కదా, మరి తండ్రిని వెతుకుతున్నాము అని చెప్తున్నారు. వీళ్ళేనా నీట్ ఎగ్జామ్ రాసింది? వీళ్ళేనా నీట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులు? ప్రజలు బాగా గమనించాలి. భారతీయ జనతా పార్టీ ఎక్కడైనా కూడా విద్యార్థులకు, అలాగే దేశానికి విద్యార్థులే దేశానికి శక్తి, యుక్తి అని పార్లమెంట్లో కూడా యువత గురించి మాట్లాడినటువంటి వ్యక్తి అలాగే మాట్లాడినటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ నాయకులు. దేశ విదేశాల్లో, ప్రపంచ దేశాల్లో అన్ని వేదికలపైన యువత గురించి, యువశక్తి గురించి మాట్లాడినటువంటి నాయకుడు మన భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. అటువంటి నరేంద్ర మోదీ గారి పైన ఈరోజు బురద జల్లుతున్నారు. అలాగే నరేంద్ర మోదీ గారి ఇంటి పైన కూడా రాళ్ళు విసిరేసి అల్లర్లు సృష్టిస్తున్నారు. నీట్ ఎగ్జామ్ రాసి పేపర్ లీకేజ్ అయితే వాళ్ళ భవిష్యత్తు పాడవకూడదనేసి దాన్ని రద్దు చేసేసి మళ్ళీ వెంటనే ఎక్కువ సమయం తీసుకోకున్నట్ల వెంటనే ఎగ్జామ్ని కండక్ట్ చేసి తర్వాత నీట్ ఎగ్జామ్ రాసిన ఫలితాలు కూడా వచ్చి మంచి ర్యాంకులు సంపాదించుకొని ఈరోజు విద్యార్థులందరూ కూడా సంబరాలు చేసుకుంటుంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే అనేవాడు అన్ని దేశద్రోహులందరికీ కూడా పిలుపునిచ్చి ఈరోజు ఏకతాటిపైన నిలబెట్టి పార్లమెంట్ పైన అల్లర్లు సృష్టించడము, అలాగే భారతీయ జనతా పార్టీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఇంటిపైన రాళ్ళు విసరడము, విద్యార్థులందరినీ రెచ్చగొట్టడము, ఇవన్నీ కూడా మన భారతదేశం కూడా ఒక నేపాల్ లాగా, ఒక బంగ్లాదేశ్ లాగా అల్లర్లు మూక కావాలి, అల్లర్లు సృష్టించాలి. మన భారతదేశం సుస్థిరంగా ఉండకూడదు, ఇక్కడ కూడా అల్లర్లు సృష్టించాలి అనే ఒక ఉద్దేశంతో ఇక్కడ అల్లర్లు సృష్టిస్తున్నారే తప్ప ఆయన దాదాపుగా 20 రోజుల నుంచి కూడా ఢిల్లీలో ఉండి పకడ్బందీగా ప్లాన్ వేసుకొని ఇవన్నీ కూడా సృష్టిస్తున్నారు. ఇవన్నీ కూడా మన భారతదేశంలో ఉండే ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు గమనించి దేశ భవిష్యత్తు కోసం ఒక స్టెప్ వేస్తున్నామంటే అది ఆలోచించి వేయాలి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా మన భారతదేశంలో ఏ రంగంలో ఉండే వాళ్ళకి కూడా ఏ ఆపద రాకుండా చూస్తారో. మన భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఉన్నంత వరకు కూడా ఏ రంగాల్లో ఉండే వాళ్ళకి కూడా అన్యాయం జరగదు, వారిపైన నిలబడతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ భారత్ మాతాకి జై. జై హింద్, జై భారత్ మాత.